ఊర్లో పోగైన చెత్తంతా శివారుల్లో పడేయడం చూస్తుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాత్రం పట్టణం మధ్యలోనే పడేస్తున్నారు. చుట్టూ జనావాసాలున్నా, జనం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పురపాలక సంఘాల్లో పాలకొల్లు ఒకటి. 31 వార్డులు, 1,00,000 జనాభా ఉన్న పట్టణంలో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. పురపాలక అధికారుల నిర్వాకం వల్ల పట్టణం మురికికూపంలా తయారైంది. సాధారణంగా పట్టణంలో సేకరించిన చెత్తంతా జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పారబోస్తారు. అయితే పట్టణం నడిబొడ్డున డంపింగ్ యార్డ్ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం పందులు, ఈగలు, దోమలు, దుర్గంధంతో పరిసరవాసులు సహవాసం చేస్తున్నారు. చెత్త ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. సాయంత్రం అయ్యేటికి విపరీతం దోమలు వచ్చేస్తున్నాయి. కరెంటు వైర్లు కూడా మీకు చెత్తగా అందుబాటులోనే వచ్చేసినాయండి. అక్కడ దోళ్ళు వెళ్ళినా ఏమైనా శాఖలు కొట్టడం కానీ అవి జరుగుతున్నాయండి. ఇది రిజర్వ్ సైట్ అంటే మాకు మున్సిపాలిటీకి. దీన్నేమో విపరీతంగా చెత్త వేయడం, ఏమైనా పందులు చచ్చిపోయినా కూడా పట్టుకొచ్చి దీని మీద పడేయడం అండి. విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఇది పట్టణంలో రోజూ పోగయ్యే చెత్తంతా ఎడ్ల బజార్, యాళ్లవాని గరువులలో ఉన్న యార్డుల్లో పోస్తున్నారు. ఎడ్ల బజార్ డంపింగ్ యార్డ్ చుట్టూ దేవాలయాలు, మంచినీటి ట్యాంక్, ఇళ్లు, ఆసుపత్రులు, దుకాణాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఇది సామాజిక స్థలంగా ఉండేది. రికార్డుల్లో డంపింగ్ యార్డ్ అని లేకపోయినా ఇక్కడే చెత్తపోస్తున్నారు. వ్యర్థాలు కొండల్లా పెరిగి విద్యుత్ వైర్లకు తాకుతున్నాయి. ఇదే ప్రాంతంలో గతంలో పురపాలక కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తీయించమంటే తిరిగి మాతో గొడవలండి. డ్రైన్ కట్టిస్తామో గోడ కట్టిస్తాను ఇప్పటి నుంచి చెప్తున్నారండి. అదేమో లేదండి. అసలు వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారండి. ఇక్కడైతే దోమలు చాలా దీనిగా ఉంటుందండి. అసలు ఈ సత్య హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్ళాము ఈ సంవత్సరంలోనే, ఆయన అడిగితే తెలుస్తుందండి. పొగ మంటలు అయ్యి కాడ బాగా పొగ వచ్చేసి ఇంచేసినవి వచ్చేసి బాగా రాగాలతో బాగా బాగుంటలేదండి. ఇంటి దగ్గర ఎదురుగుండానే రోడ్డు మీద గుమ్మలోనే పోసేస్తున్నారండి. ముక్కు మూసుకొని ఎంత మొత్తం అండి బోతులు తీస్తున్నారండి. వెళ్తలేదు, నీరంతా రోడ్డు మీదకి వచ్చేస్తుందండి. అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను పట్టణ శివార్లకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.